దశాబ్దాల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తిప్పర్తి సర్పంచ్ పద్దం రజిత సుధీర్ అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిప్పర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పద్దం రజిత సుధీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులు పాషం నరేష్ రెడ్డి, ఆదిమూలం ప్రశాంత్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు నలపరాజు శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ జాఫర్, గ్రామ ఉప సర్పంచ్ దేవకమ్మ, మాజీ సర్పంచ్ జాకటి మోషా, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజీ, పల్లె ఎల్లయ్య, గుండు శ్రీను, కుక్కల రమేష్ రెడ్డి, బద్దం సైదులు, కిన్నెర రవి, ఎల్లంపల్లి రాజయ్య, మహమ్మద్ గౌస్, జావేద్, జానీ, తండు సతీష్, నలపరాజు శ్రీను, మెరుగు గోపి, లవిశెట్టి లక్ష్మణ్, వంగూరి కిరణ్, వంగూరి బన్నీ తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బద్దం రజిత సుధీర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి తెలంగాణ కొన్ని దశాబ్దాల పోరాట ఫలితంగా మనం సాధించుకున్నాం. కొన్ని దశాబ్దాలు ఈ వలస పాలకులు తెలంగాణ ప్రజలను అణిచివేసి ఆర్థికంగా నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్నింట్లో అన్యాయం చేస్తున్న తరుణంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో, సిద్ధాంతకర్త ఆధ్వర్యంలో కోదండరామ్ గారు, కాళోజీ గారు, ఇంకా తెలంగాణ ఉద్యమకారులు 69 నుండి చేస్తున్నారు. 69లో ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల సాధించుకోలేకపోయినాం. తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ఆ సందర్భంలో అన్ని వర్గాల వారు, ఉద్యోగ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ, సకల జనులు జెండాలను, పార్టీలను, రాజకీయాలను పక్కన పెట్టి జెండాలకు అతీతంగా ఉద్యమం చేయబట్టి మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. ప్రత్యేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మన రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ కోసం అనేకమైన ఉద్యమాలు, సకల జనుల సమ్మె, జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి, జేఏసీగా ఏర్పడి అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఏర్పాటు చేసుకుని ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకొని స్వరాష్ట్రంలో మనం పరిపాలన సాగించుకుంటున్న సందర్భంలో నాటి స్మృతులను గుర్తు చేస్తూ 99 రోజులు ఏదైతుందో వాళ్ళు దీక్ష చేసినందుకు గాను, తిప్పర్తి మన మండల కేంద్రంలో దీక్ష చేసినందుకు గాను వారిని ఈరోజు ఘనంగా సన్మానించాలని చెప్పేసి మన నూతన సర్పంచ్ గారు వారు నిర్ణయించినారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాల్సిందిగా తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ బద్దం రజిత సుధీర్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకొని, అలాగే గతంలో మనం చూసాం 2001 నుంచి 2009 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అలుపెరగని పోరాటాలు చేసిన సకల జనులు, అలాగే సబ్బండ వర్గాలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఆనాడు ఉద్యమం చేస్తే ఉద్యమానికి తెలంగాణ ఇయ్యాలే, మనం తెలంగాణ రాష్ట్రాన్ని వారికి సుభిక్షంగా అందించాలనేది దృఢ సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ ప్రకటించి తెలంగాణని హైదరాబాదుతో కూడిన తెలంగాణని సాధించి ఇచ్చిన మహా గొప్ప నాయకురాలు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ. ఈ తెలంగాణ తల్లి లాంటిది సోనియా గాంధీ అలా ఇచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో 2 పర్యాలు టీఆర్ఎస్, అలాగే మన్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా సుభిక్షంగా తెలంగాణ సస్య సామలయం అవుతుందనేది మనందరం చూస్తున్నాం.